ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్రిస్మస్ వర్తమానాన్ని నేను మీ ఎదుట ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. మనం అనేక సందర్భాల్లో క్రిస్మస్ అంటే ఏదో చేసుకోవడం, 25 డిసెంబర్ 25 చేసుకోవడము, తినడము, హ్యాపీగా ఉండడము అనేది అనుకుంటుంటాం. కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. దయచేసి చాలా జాగ్రత్తగా ఈ వాగ్దానము మీరు విని ఆ వాగ్దానాన్ని మీ జీవితంలోకి అనుమతించుకొని దీవించబడతారని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఈరోజు దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి అనేది తప్పక మీరు గుర్తుపెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటేనే దేవుడి వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భూమిని సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసినప్పుడు దేవుడి మాట అతిక్రమించి ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు అక్కడ నుంచి పాపము, శాపము, లేమి, దరిద్రత, అసమాధానము దేవునికి దూరం అవుతూ వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఆ యొక్క వేరైనటువంటి కనెక్షన్స్ తీసివేయడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయనే భూమి మీదకి రావడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అని యేసుక్రీస్తును ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ విశ్వసించినట్లుగా, లేదా నమ్మునట్లుగా, ఆయన మాటకు లోబడినట్లుగా ఆయన చేసినటువంటి సిలువ బలియాగమే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా క్రీస్తు ప్రేమ ఏంటో, అది మనుషుల లాంటి ప్రేమ కాదు, అది శాశ్వతమైన ప్రేమతో ప్రతి బిడ్డను ప్రేమించాడు. ఆ ప్రేమ ద్వారా మనిషికి నిజంగా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఎలా అంటే క్రీస్తు రూపంలో అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని బిడ్డారా, మరొకసారి ఈ మాటను చదువుకొని మనం ముందుకు వెళ్దాం చాలా జాగ్రత్తగా. చూడండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయను చూడండి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మన జీవితకాలం అంతా యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే, ఎందుకంటే భూమి ఆకాశం కలగజేయబడిన తర్వాత ఆదాము అవ్వ నుంచి ఎంతోమంది పుట్టారు, చనిపోయారు. ఏ వ్యక్తి దయ వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల కలగలేదు, రక్షణ కలగలేదు, తండ్రి అయిన దేవునితో సమాధానం కలగలేదు. ఆ దేవునితో చేయబడిన తర్వాత దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి నిరీక్షణ మనిషికి లేదు. ఈ మనిషి ప్రపంచంలో వేటిని ఎతికినా, అది రాయి కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, మనిషిని కావచ్చు, విగ్రహం కావచ్చు, లేకపోతే దేవుళ్ళు అని కావచ్చు, అది తల్లిదండ్రులు కావచ్చు, ఈ లోకంలో ప్రపంచంలో మనిషి ఎన్ని వాటిని వెతికినప్పటికీ కూడా ఆ వ్యక్తి జీవితంలో ఒక నిరీక్షణ లేదు, ఒక ధైర్యము లేదు, ఒక సంతోషము లేదు. నిజముగా నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి పోతాననేటువంటి ఒక మంచి ధైర్యము లేదు. అంతేకాకుండా ప్రియమైన బిడ్డారా, చూసినట్లయితే నేను ఈ భూమి మీద కరెక్ట్గా ఉన్నాననేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఆ వ్యక్తి జీవితంలో లేదు. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఛాలెంజింగ్ తుక్కునేటువంటి మాట ఏంటంటే, చూడండి, మన రక్షకుడైన దేవుడి యొక్క దయను, అంటే దేవుడి యొక్క దయను మన రక్షకుడైన దేవుడి యొక్క దయను అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు వారు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, అంటే దయ చూపించాడు. ఆదాము అవ్వ నుంచి కనెక్ట్ అయినటువంటి ఆ కట్టైనటువంటి కనెక్షన్ విషయంలో కుల, జాతి, మతము భేదములు లేకుండా, ఏమాత్రం కూడా లేకుండా ప్రతి బిడ్డను రక్షించాలి, తిరిగి తండ్రితో అతన్ని కనెక్ట్ చేయాలని ఆయన ఒక అద్భుతమైన ఉద్దేశంతో నిజముగా ఆయన ఈ భూమి మీదకి
ప్రత్యక్షమై దేవుడు అనే పదానికి యేసుక్రీస్తే దేవుడు, ఆయనే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. మళ్ళీ చెప్తున్నా, ఆదాము అవ్వ మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఏ వ్యక్తి యొక్క దయను బట్టి మనుషుల జీవితంలో మార్పు కలగలేదు, విడుదల కలగలేదు, రక్షణ కలగలేదు, నిరీక్షణ కలగలేదు, సమాధానము కలగలేదు, ధైర్యము కలగలేదు. దేవుడితో నడిచేటువంటి అద్భుతమైనటువంటి పవర్ ఏ వ్యక్తి కూడా రాలేదండి. కేవలము ప్రియ దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. అందుకే దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయను, దేవుని యొక్క ఆ సర్వశక్తివంతుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను రక్షించుటకు ఏర్పాటు చేశాడు ఆ క్రీస్తుని. ఆయనే క్రీస్తు రూపంగా వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల, విమోచన. చూడండి, ఆ దేవుని యొక్క దయను, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమను ప్రత్యక్షమాయను. మానవుల ఎడల ఇక్కడ కుల మత జాతి భేదము లేదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. నువ్వు ఎటువంటి ఎంత ఘోరమైన పాపివైనప్పటికీ కూడా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. అందుకే క్రిస్మస్ అంటే సంతోషం కాదు, మహా గొప్ప సంతోషం, ఆనందం కాదు, మహా గొప్ప ఆనందం. ఎందుకు తెలుసా? మనిషి పాపశాపములు ఏ మనిషి కూడా వేసుకోడు. ఆ మనుషులందరి పాపశాపములు కలువరి శిలువ మీద వేసుకున్న వ్యక్తి, మన పాపాలను తీసివేసిన వ్యక్తి, తన ప్రాణమిచ్చి మన పాపములను తన రక్తముతో తుడిచివేసిన వ్యక్తి ఎవరన్నా ప్రపంచంలో ఉన్నాడంటే ఆ దేవుడే నజరేయుడు యేసుక్రీస్తు వారు. అందుకే మనుషులందరికీ సంతోషం కాదు, మహా గొప్ప సంతోషం. ఏంటి ఆ సంతోషం అంటే, యేసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా మనిషి యొక్క పాప శాపములు కొట్టివేయబడుతున్న, తిరిగి ఆయన దయను బట్టి మనలో విడుదల కలుగుతుంది. తిరిగి ఆయన దయను బట్టి మనము నూతన స్వభావాన్ని ధరించుకుంటాం. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు ఇది ఒక పండుగనండి. క్రిస్మస్ పండుగ ఒక క్రైస్తవులకు చెందింది మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, మళ్ళీ చెప్తున్నా, ప్రతి జాతికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, స్త్రీలకు, పురుషులకు మాట చెప్పమంటావా? మరి ఎటువంటి వారికైనా, ఏ స్థితిలో ఉన్న వారికైనా, ప్రపంచంలో ఎంత నశించిపోయిన వారికైనా, చిన్నవారికైనా, పెద్దవానికైనా, ఏ స్థితిలో ఉన్న వారికైనా, పండుగలలో మానవులు భూమి మీద చేసుకునేటువంటి పండుగలన్నిటిలోకి శ్రేష్టమైన పండుగ, ఘనమైన పండుగ, అద్భుతమైన పండుగ, ఆశ్చర్యకరమైన పండుగ, నిజముగా ఆ వ్యక్తి జీవితంలో ధన్యకరమైన పండుగ ఏదన్నా ఉందా అంటే అది క్రిస్మస్ పండుగే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండుగ మామూలు పండుగ కాదండి. ఒక వ్యక్తి యొక్క పాపశాపములను కొట్టివేసి ఆ వ్యక్తి తిరిగి తండ్రితో ఏకమై ఆనందించేటువంటి పండుగ ఇది. పాపుల కొరకు దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు విడుదలిచ్చేటువంటి పండుగ. అందుకే ఈ పండుగ అంటే చాలా సంతోషం. ప్రపంచ దేశ చరిత్రలో అన్ని పండుగలు అన్ని దేశాల వారు చేసుకుంటారో లేదో తెలియదు, కానీ ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా, అన్ని దేశాలు కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట, అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా. ఇంత బాగా మీరు యేసుక్రీస్తు గురించి చెబుతున్నారు కదా, మరి క్రిస్మస్ పండుగ కావాలంటే, క్రిస్మస్ పండుగ చేసుకోవాలంటే ఏం కావాలి? క్రిస్మస్ పండుగకు ఏం కావాలి? లోక సంబంధమైన పండుగలకైతే చాలా కావాలి. అరటిపండు కావాలి, పూలు కావాలి, పూలదండలు కావాలి, కర్పూరం కావాలి, ఊదిగడ్డలు కావాలి. సో ఎన్నెన్నో కావాలి. ఏది లేకపోయినా కూడా మళ్ళీ కష్టం. ఆ వ్యక్తుల యొక్క మనస్సాక్షి బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు నాకు కూడా అలాగనే ఉండేది. అది క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి ఏం కావాలి? యేసుక్రీస్తు యొక్క పటమా, లేదా యేసుక్రీస్తుకు పూలదండ వేసేదానికా, లేదా యేసుక్రీస్తుకి ఏమైనా టెంకాయ కొట్టాలనా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మా మందిరానికి చాలా మంది వస్తున్నప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. రెండో వైపు అయితే ఒక సంతోషం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? వారి మందిరానికి వస్తున్నప్పుడు, మందిరపు లోపలికి వస్తున్నప్పుడు దాదాపుగా చాలా మంది అన్యులు వస్తారు. మా చర్చికి దేవుడి మహా గొప్ప కృపను బట్టి బయట ఖచ్చితంగా వాళ్ళు పాదాలను నీట్గా శుద్ధి చేసుకొని వస్తారు. నాకైతే అనిపిస్తుంటుంది, ప్రభా వీళ్ళు దేవుడి ఆలయంలోకి వస్తున్నప్పుడు ఎంత భయభక్తులతో వస్తున్నారు చూడని. కానీ అతి ప్రాముఖ్యంగా కావాల్సింది కాలు శుభ్రం కాదండి. రైట్, ఈరోజు మరి దేవుడు క్రిస్మస్ పండుగ చేసుకునేదానికి ఏం కావాలి, క్రిస్మస్ పండుగ ఎప్పుడు చేసుకోవచ్చు, ఈ రెండు మాటలు మీకు చెప్పి ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి, దేవుడి ప్రేమను ఒక వ్యక్తి జీవితంలో పొందుకునేదానికి, నిన్ను నన్ను కలగజేసేటువంటి దేవుడు ఈ లోకంలో ఏది ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా ఆయనని ఎందు సంతోషించి
ఆనందించేటువంటి దేవుడు కానే కాదండి. సో అయితే నీ జీవితంలో ప్రభు ఆనందించాలి, ప్రభు సంతోషించాలంటే సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు నీలో కోరుకునేది ఏం తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఒక్కటేనండి. ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేవుడు ఈ మాట పలకలేదు, చెప్పలేదండి. ఏ దేవుడు చెప్పలేదు, ఏ దేవుడు పలకలేదు. అయితే యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ మాట పలికారు. ఎందుకంటే ఆయన శక్తివంతుడు, ఆయన బహు గొప్ప బలమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రేమించాడు కాబట్టి ఆయనకు సంతోషం ఏంటి అంటే ఒక్కటే ప్రభువా, ఒక్కటే ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ఒక్కటే చెప్పమంటారా? నీ జీవితంలో క్రిస్మస్ పండుగ చేసుకోవాలంటే నువ్వు యేసుక్రీస్తు నీ హృదయంలో ఉదయించాలి అంటే ఒక్కటే. ఏంటి ఆ ఒక్కటి? యేసు ప్రభు కోరుకునేది నీలో ఆయన జీవించి నిన్ను వెలిగించాలని కోరుకునేది. నీ జీవితంలో జరగవలసిన అద్భుతమైన పండుగ. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు అండి, ఎక్కడైనా ఉండొచ్చు. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? నీ హృదయపూర్వకంగా నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యేసుని హృదయములో చేర్చుకున్నప్పుడే నీ జీవితంలో క్రిస్మస్ పండుగ అని జరుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? గమనించండి ప్రియమైన బిడ్డ, ఈరోజు చాలా మంది దేవుని నమ్ముకున్నట్లుగా ఉన్నారు, కానీ వారి క్రియలను బట్టి నిజంగా వారు 25 డిసెంబర్ పండుగ చేసుకోవచ్చు, కేక్ తినచ్చు, లేకపోతే బట్టలు తొడుక్కోవచ్చు, కానీ అంతరంగంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు యందు ఆనందించలేదు. అలా తినవద్దని నేను చెప్పను, కానీ నువ్వు ఎంత తిన్నా కూడా యేసుకు నీ హృదయంలో చోటు లేకుండా నువ్వు చీకటిలో జీవిస్తూ ఉన్నంత వరకు నీ జీవితంలో నిజ క్రిస్మస్ జరగలేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడి ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తును నువ్వు హృదయంలో చేర్చుకున్నప్పుడు, నీలో క్రీస్తు వచ్చినప్పుడు ఇక చీకటి కార్యాలు, చీకటి పద్ధతులు, చీకటి తలంపులు, చీకటి మార్గాలు నీలో నుంచి సంపూర్ణంగా కొట్టివేయబడాలి. దేవుడి ప్రేమ నీ మీదికి దిగి వచ్చినప్పుడు ఒక గొప్ప ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించవలసినటువంటి నీవు నటనగా జీవించినట్లయితే నీ యందు దేవుడు ఆనందించడు. తిరిగి మళ్ళీ చెబుతున్నాను, దేవుని కృపను నిరర్ధకము చేస్తున్న వ్యక్తిగా ఉంటావు. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్మస్ పండుగ చేసుకోవాలి ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి భూమి మీద బ్రతుకు దినములలో గంతులే సంతోషించాలి అంటే దేవుని సన్నిధిలో యేసుక్రీస్తుని హృదయములో చేర్చుకొని యేసుక్రీస్తు పాదముల దగ్గర చేరి నీ ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయనకు హృదయములో చోటిచ్చినట్లయితే నీ జీవితంలో నీ తల్లిదండ్రుల పూర్వీకుల పెద్దల పాపశాపములు కొట్టివేయబడినప్పుడు నీ జీవితము ఒక వెలుగుకరంగా, నీ జీవితము ఒక దీవెనకరంగా, నీ జీవితము ఒక ఆశీర్వాదకరంగా, నీ జీవితము ఈ లోకం నుంచి ప్రత్యేకమైనటువంటి జీవితంగా ఉంటుంది. నీ జీవితంలో ఆ పాప శాపముల నుంచి విడుదల పొందుకున్నప్పుడు నీలో ఒక ధైర్యము, నీలో ఒక నిరీక్షణ, నీలో ఒక వెలుగు, నీలో ఒక దేవుడితో నడవాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి బలముతో నువ్వు ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి చావు భయము నీలో ఉండదు. రెండోది, లోక సంబంధమైన వాటిని చూచినప్పుడు నీవు వాటిలోనికి ఎంత మాత్రము వాటిలో జీవించాలన్నా, వాటి కొరకు ఈ లోకములో పరిగెత్తాలన్నా నువ్వు ఎంతవరకు పరిగెత్తము, జీవించవు. ఈ లోక కార్యాలను తెలిసిన వ్యక్తిగా ఉంటావు. నీవు వాటి నుంచి విడుదల పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. నీవు నిజ జీవితంలో యేసును చేర్చుకున్న తర్వాత, యేసును చేర్చుకుని నీ జీవితంలో క్రిస్మస్ పండుగ, నిజ క్రిస్మస్ పండుగ జరిగిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ, నీకు ఇక ప్రతిరోజు పండగే. చెవులు కొట్టి దేవుని కనపడదామా? ఒక వ్యక్తి జీవితంలో క్రిస్మస్ పండుగ నిజముగా జరిగిందంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తి జీవితంలో నిజమైన క్రిస్మస్ పండుగ జరిగింది అంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రతి దినము ఒక ఆనందమే, ప్రతి దినము ఒక సంతోషమే. మాట మార్చి చెప్పమంటారా? ఒక వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో క్రిస్మస్ పండుగ జరిగిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితము దినము ఆశీర్వదించబడిన దినముగా, ఆ వ్యక్తి బ్రతుకు దినములల్లా ఆ వ్యక్తి వెలిగించబడిన వ్యక్తి కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది వెలిగించబడుతూ ఉంటారండి. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే దినదినము ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ప్రియమైన బిడ్డలారా, దేవునితో అద్భుతమైన కనెక్టివ్ కలిగి ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఆ వ్యక్తి చనిపోయేంత వరకు మాట చెప్పమంటావా, ఒక అద్భుతమైన జీవితం జీవిస్తాడు. ఎందుకు తెలుసా?
ఆదాము అవ్వ నుంచి ఏ కనెక్ట్ అయితే కట్ అయిపోయిందో తిరిగి ఆ కనెక్టును యేసుక్రీస్తు ద్వారా ఈ బిడ్డ ఆ కనెక్ట్లో ఉన్నాడు కాబట్టి ఒక అద్భుతమైన జీవితం జీవించి తండ్రి చిత్తమును దేవుడి వ్యక్తిని ఎందుకు పుట్టించాడో ఆ ఉన్నతమైన దేవుడి ప్రణాళిక ఈ వ్యక్తి పట్ల పూర్తవుతుంది కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితమే ఆ ప్రాంత ప్రజలకు అనేకులకు ఒక అద్భుతమైన సాక్షిగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డారా, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, మళ్ళీ నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. క్రిస్మస్ పండుగ అంటే నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆ నీ హృదయంలో చేర్చుకున్నప్పుడే నీ జీవిత కాలమంతా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆనంద సంతోషములతో నువ్వు మార్చబడతావు. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్మస్ పండుగ నీ డిసెంబర్ 25 కాదు, నీ జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు నువ్వు హృదయంలో చేర్చుకున్నా ఆ రోజు నీ క్రిస్మస్ పండుగే. నిజంగా చెప్పంటావా, నా జీవితంలో క్రిస్మస్ కార్యం ఎప్పుడు జరిగింది చెప్పంటావా? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, 28/8/2009 నేను పాపిని గుర్తించినప్పుడు ఒక దైవజనుడు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా నిజముగా నేను పాపిని గ్రహించి నా తప్పిదములు ఒప్పుకొని నా జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చి నేను బాప్తిస్టునిగా మార్చబడినప్పుడు నా జీవితమే మార్చబడింది. నేను బాప్తిసం తీసుకునేటప్పుడు కానీ మహా గొప్ప దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు కానీ ఏమీ తీసుకెళ్ళలేదండి. వెళ్ళాను. వాక్యం విన్న తర్వాత నేను పాపిన, నా పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారా, ఆయన హృదయంలో చేర్చుకుంటే ఒక కొత్త జీవితమా, నాలో చావు భయం ఉండదా, నేను లోకంలో ఇష్టానుసారంగా జీవించనా, నాకు మంచి దినములు వస్తాయా, దీవెనకరమైన దినములు వస్తాయా, అయితే నేను ఏ మాత్రం వెన్ను తిరగను అని ఆయన వైపు తిరిగినప్పుడు నిజముగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు నాకు ప్రసాదించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నా కన్న తల్లికి యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆ తల్లి ఆనంద సంతోషంతో యేసుక్రీస్తును విశ్వసించి నమ్మి నన్ను బట్టి నా తల్లి బాప్తిసం తీసుకుందండి. నన్ను బట్టి మా ఊరిలో మా ప్రాంతంలో ఇంకా అనేకులు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. ఎందుకో ఒకప్పుడు మార్గము చెడు జీవిస్తున్నాను, నిజమైన మార్గం నాకు తెలిసినప్పుడు ఆ యేసుక్రీస్తు ద్వారా నా జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు నా జీవితమే మార్చబడింది. మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మాది వెల్లటూరు గ్రామం, పెళ్లిమరి మండలం, కడప జిల్లా. నేను పుట్టి పెరిగింది మొదలుకొని ఇప్పటికి నా ఏజ్ 43 సంవత్సరాలు. ఒక అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన, ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ నేను ఎప్పుడు కూడా మా ఏరియాలో చూడలేదు. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిసారిగా మా ఏరియాలో అద్భుతమైన రీతిలో గ్రాండ్ క్రిస్మస్ చేసినప్పుడు అనేక మంది వచ్చి దేవుడి వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి వారి జీవితాన్ని ప్రభువుకు అప్పగించారు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ప్రేమ, దేవుడి ప్రేమ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమ ప్రతి ఒక్క వీధికి దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాప్తిస్టులుగా తీసుకొని వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఒక అద్భుతమైన మంచి జీవితాన్ని ప్రభుతో జీవించడం మొదలుపెట్టారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మళ్ళీ మీకు నేను చెబుతున్నా, క్రిస్మస్ పండుగ చేసుకునే దానికి నీ పాపములను సంపూర్ణంగా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆ యేసుక్రీస్తు నీ హృదయంలో జీవించినప్పుడే నీ జీవిత కాలం అంతా ఒక సంతోషము, ఒక ఆనందము, ఒక నెమ్మది. రెండో మాట కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే మాట మరొకసారి నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని బిడ్డలారా, చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనము రక్షించబడితిమి. ఈ మాటలు చూసినట్లయితే కేవలము తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా, ఈ మాట చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, కింద ఫుట్‌నోట్లో 1 ఉంటుంది. దాన్ని మనం చూసినట్లయితే పునర్స్థితి స్థానము సంబంధమైనది అని రాయబడింది కదా. ప్రియమైన దీనికి సంబంధం ఏంది అంటే ఒక కొత్త జీవితము. మన పాపములను మనం ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని కొత్త జీవితం, ఒక అద్భుతమైనటువంటి జీవితము. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క బాప్తిస కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనం రక్షించబడితేమి. ఒక గొప్ప మాట చెప్పాలి అంటే, ఆదాము అవ్వ నుంచి పాపం చేస్తామని చెప్పాను కదా, ఆ కనెక్ట్ పూర్తిగా పోవాలి అంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడని నమ్మి
ఆయన నామములో నువ్వు బాప్తిసం తీసుకుంటే నీవు కూడా పాపముల విషయంలో చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తిగా మార్చబడతావు. బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి మీదకి దేవుడు ఏం కుమ్మరిస్తున్నాడంటే పునర్జన్మ సంబంధమైన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఒక నూతన జన్మ. ప్రిదోన్ బిళ్ళారు, ఒక నూతన జన్మ. పాతవి గతించును, సమస్తమును నూతనమైన ఒక గొప్ప ప్రత్యేకమైన వ్యక్తి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడనేది ఎంత సత్యమో, ఆయన నామములో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనకు హృదయంలో చోటిచ్చినట్లయితే ప్రిదోన్ బిళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక నూతన స్వభావాన్ని, నీ మాట మారుద్ది, నీ ఆలోచన మారుద్ది, నీ తలంపులు మారుతాయి, నీ చూపులు మారుతాయి, నీ అడుగులు మారుతాయి. మాట మార్చి చెబుతామని చెప్పాలి అంటే ప్రిదోన్ బిళ్ళారా, నువ్వు ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాదు, పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి దేవుడితో ఒక అద్భుతమైన జీవితం జీవిస్తావు. ప్రిదోన్ బిడ్డారా, ఏ వ్యక్తి జీవితంలో క్రిస్మస్ చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని చూస్తుంది లోకం. మళ్ళీ చెప్తున్నాను, ఏ వ్యక్తి అయితే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క సాక్ష్యము దేవుడు చూస్తాడు. ప్రిదోన్ బిడ్డారా, తిరిగి నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకుంటూ సాక్ష్యము లేకుండా ఉంటే ప్రభువుని ఎంతో ఆనందించదండి. నువ్వు లోక సంబంధమైన పండుగగా చేసుకుంటేది తిని తాగి తిరిగి ఎంజాయ్ చేద్దాంలే అనుకుందని కాదండి. ఇది నీ పాపములను తీసివేసుకొని ఒక పరిశుద్ధమైన జీవితం జీవించేటువంటి పండుగ. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక అద్భుతమైన పండుగ. తిరిగి నువ్వు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చబడేటువంటి పండుగ. నీ జీవితంలో క్రొత్త జన్మ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడేటువంటి పండుగ. మనుషులందరికీ చాలా వారి జీవితాల్లో ఉండే పండుగలకి అన్నిటికాడికి చాలా ప్రాముఖ్యమైన గొప్ప పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగను ప్రిదోన్ బిడ్డారా, నీ జీవితంలోకి నువ్వు అనుమతించుకున్నట్లయితే నీ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితంగా మార్చబడుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రిదోన్ బిడ్డారా, ఈ మాటను కూడా మనం చూసి ముందుకెళ్దాం. క్రిస్మస్ పండుగ చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో జరిగే ఒక ప్రవచనాత్మకమైన అద్భుతమైనటువంటి కార్యము ఏంటో నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రిదోన్ బిడ్డారా, క్రిస్మస్ పండుగ జరుపుకున్న వ్యక్తి జీవితంలో జరిగే గ్రేట్ అండ్ సంచలనాత్మకమైన భీకర కార్యం. అది మామూలు కార్యం కాదు, అది దైవ కార్యం. అది నీ జీవితం అంతటికి కూడా ఒక సాక్షిగా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు నువ్వు ఎక్కడున్నా నీ ద్వారా వెలుగు పొందుకునే విధంగా దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఒక బలమైన కార్యం. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు యొక్క పుట్టుక. క్రీస్తు పుట్టుక ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాన్ని రెండు భాగాలుగా చీల్చింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించి నీ హృదయంలో క్రీస్తుని చేర్చుకున్నట్లయితే నీ జీవితంలో రెండు భాగాలు ఉంటాయి. క్రీస్తుకు మునుపు జీవితం, క్రీస్తు తరువాత జీవితం. క్రీస్తుకు ముందు జీవించే జీవితము తలదించుకునే జీవితంగా ఉంటుంది. క్రీస్తును హృదయంలో చేర్చుకున్న తర్వాత నీ జీవితము ఒక ప్రత్యేకమైన జీవితంగా తలవెత్తుకునేటువంటి జీవితంగా ఉంటుంది. ప్రిదోన్ బిడ్డ, ఎందుకు? పాపక్షమాపణ జరిగింది. దేవుడి యొక్క మహా గొప్ప కనికరము, కృప నీ మీదికి దిగి వచ్చింది. నీవు నీ జీవితంలో ప్రతి పాపశాపం నుంచి విడుదల పొందుకున్న తర్వాత ధైర్యం పొందుకున్నావు. తల ఎత్తుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. ఆ అభిషేకాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నావు కాబట్టి నీ జీవితము వెలుగుమయమైన జీవితంగా మార్చబడింది. రాని చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. చెవులు కొట్టి దేవుని కనపరుస్తారా? ఒక వ్యక్తి జీవితంలో ప్రిదోన్ బిడ్లారా గొప్ప మార్పు అండి. యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత యోహాన్, దేవుని ప్రవక్త అయినటువంటి యోహాన్ చెబుతున్నాడు, నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నానండి. రెండవది ఏం చెప్తున్నాడు? ఆయన నా వెనుక వచ్చేవాడు నా కాడికి శక్తిమంతుడు. యేసుక్రీస్తు కాడికి ముందుగా వచ్చేటువంటి యోహాను నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాడు. అయితే యోహాను యొక్క ప్రవచన వాక్యం ఏం తెలుసా? నా వెనుక వచ్చేవాడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనను విశ్వసించి నమ్మినట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాను. హల్లెలూయా. ఈ రెండు బాప్తిసాలు కూడా ప్రియ దేవుని బిడ్డారా, నీవు యేసుని హృదయములో చేర్చుకున్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ అండి. ఈ రెండు బాప్తిసాలు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో ఈ లోకములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఈ లోకంలో ప్రత్యేకమైన దీవించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఈ లోకంలో ప్రత్యేకంగా దైవ శక్తి పొందుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. వెలిగించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. క్రిస్మస్ పండుగ చేసుకుని తిని వెళ్ళిపోతున్నావే కాదు, వెలిగించబడ్డావా లేదా?
దేవుని ఆత్మతో నింపబడ్డావా లేదా? దేవుని వాక్యానుసరమైన జీవితం జీవిస్తున్నావా లేదా? బాప్తిసం తీసుకున్నాం, తరిగి మళ్ళీ లోకానుసరంగా జీవిస్తున్నామంటే తిండి కోసం చేసే పండుగ కాదు క్రిస్మస్. ఏదో బట్టలు తొడుక్కున్నాం, అయిపోయింది, తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్తున్నామంటే నీ జీవితంలో నిజమైన పండుగ జరగలే. ఈ నీ జీవితమే ఒక అద్భుతమైన సాక్షిగా కలిగేటువంటి పండుగ ఏదన్నా లోకంలో ఉందా అంటే క్రిస్మస్ పండుగే. నువ్వు క్రీస్తుని ఎరిగి కూడా నువ్వు హృదయంలో క్రీస్తుని చేర్చుకోలేకుండా ఉన్నావు అంటే మాట మార్చి చెబితే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటి ఆ మాట చెప్పమంటారా దేవుని బిడ్డలారా? ఇక నేను ఈ ప్రపంచంలో ఎవరు కూడా మార్చరు. యేసుని విశ్వసించలేదు, యేసును హృదయంలో చేర్చుకోకుండా పండుగ ఆచారాల ప్రకారంగా ప్రభుని ఆరాధించినట్లయితే నిన్ను నీవు నాశనం చేసుకునే వ్యక్తిగా ఉంటావు. లోక సంబంధమైన క్రిస్మస్ పండుగ ద్వారా దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నీ పట్ల తన మహా గొప్ప కనికిరాన్ని కుమ్మరించి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ దేవుడు నింపి తన ఉన్నతమైన ప్రణాళిక నీ మీద కుమ్మరించినప్పుడు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. ప్రతిరోజు పాపం నుంచి నువ్వు గెలిచే వ్యక్తిగా ఉంటావు. రెండో మాట చెప్పమంటావా? నిన్ను బట్టి అనేకులు పాపములో ఉన్న వారిని వెలిగించే వ్యక్తిగా, చీకటిలో ఉన్న వారికి నీవే ఒక దీపముగా వారిని క్రీస్తును చూపించే వ్యక్తిగా మార్చబడతావు. ఎందుకంటే వెలిగించబడిన వ్యక్తి మాత్రమే చీకటిలో ఉన్న వారిని వెలిగించగలరు, లేదా ఆరిపోయిన వారిని వెలిగించగలరు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ ఏ వ్యక్తి జీవితంలో జరుగుతుందో ఆ వ్యక్తి అనేక జీవితాలను, అనేక పాపపు బంధకాలు ఉన్న వారిని వెలిగించవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని కనబరుద్దామా? ఈరోజు నీ జీవితంలో క్రిస్మస్ పండుగ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రతిరోజు నువ్వు వెలిగించబడుతూనే ఉన్నావా? నీ సాక్ష్యము అనేకులకి దీవెనకరంగా ఉందా? నిజముగా నీ అంతరాత్మ నీకు సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుదాం. నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకునేటువంటి వారి జీవితంలో ఎప్పుడు భయం ఉండదండి. ప్రతిరోజు రాజయోగమే, ప్రతిరోజు కూడా ఒక ఆనందమే, ఒక సంతోషమే. ఎందుకు తెలుసా? ఏ పాపము మనం గెలవలేకపోయామో ఆ పాపం నుంచి దేవుడు మనల్ని ఈడ్పించాడు. రెండోది, ఆ పాప శాపాలు మన జీవితాన్ని మీదకి వచ్చాయి, మనము దానికి బానిసలుగా మార్చబడ్డాము, దాన్ని జయించలేకున్నాము. ఈరోజు దేవుని మహా గొప్ప కనికరమును, కృపను బట్టి ఆ బంధకాల నుంచి విడిపించేటువంటి శక్తి నీకు వచ్చింది. నిన్ను విడిపించింది దేవుడు. ఆయన అమూల్యమైన రక్తముతో నిన్ను కడిగి నీ కోసం బలియాగముగా మార్చబడి తన శాశ్వతమైన ప్రేమను ప్రేమించి ఆ కలువరి సిలువలో నీ పాపములు ఆయన మీద వేసుకొని ప్రాణముతో రక్తబంధముతో నిన్ను కొని నీ ఇందో ఆనందించాలని నీకు దేవుడు కృప చూపించాడు. ఈ మాటను మర్చిపోద్దు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ఆయన హృదయంలో చేర్చుకొని ఒక రాజయోగాన్ని భూమి మీద జీవించు. ఆయన లేకుండా నువ్వు పాపాన్ని గెలవలేవు. రాసుకొని డైరీలో ఆయన హృదయంలో చేర్చుకున్నట్లయితే నువ్వు ధైర్యవంతుడిగా మార్చబడతావు. ఏంటి క్రిస్మస్? ఆయన లోకాన్ని గెలిచాడు. నువ్వు లోకాన్ని గెలవాలి అంటే ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు గెలుస్తావు. ఆయన వాక్యం నీ హృదయంలో లేకపోతే ఈ లోకంలో నువ్వు గెలవలేవు. లోకమంతా చీకటి, పాపం, ద్వేషం, అసూయ, పగ, విరోధం, వ్యతిరేకత, మత్సరం, ఇలా చెప్పాలి అంటే క్రోధం, క్రోమం, ఇలా చెప్పాలి అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎన్నో భయంకరమైన దయ్యపు శక్తులు తిరుగుతూ ఉన్నాయి. ఆ భయంకరమైన దయ్యపు శక్తులతో బానిసలుగా మార్చబడిన వాళ్ళు ఎన్నెన్నో కోట్ల కొలది ఉన్నారు. కానీ నీకు దేవుడి కృప ప్రత్యక్షమైంది కాబట్టే ఆ భయంకరమైన శక్తులన్నిటి నుంచి విడుదల పొందుకొని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. అందుకే ఆయనకు నువ్వు సాక్షిగా జీవించు. ఆయన వాక్యాన్ని జీవితంలో నీ హృదయంలో చోటి ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినమున ఏ దేవుని వాక్య ప్రవచనమైతే ప్రకటించబడిందో పరిశుద్ధాత్మ శక్తి నాయన ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చిన వారిని సాక్షిగా నిలవబెట్టండి. వారికి ఉన్న ప్రతి బంధకాలను తొలగించండి. నిజ క్రిస్మస్ ప్రతి జీవితంలో ప్రతి బిడ్డ చేసుకున్నట్లుగా అయ్యా, తెలిసిన పాపములు, తెలియక చేసిన పాపములు ఈరోజు ఈ వర్తమానం విన్న వెంటనే ప్రభువా, ప్రతి బిడ్డ నీ వైపు తిరిగిన తండ్రి, వారిలో ఉన్న పాపపు దుర్మార్గుని నాయన, విరోధుని, అబద్ధికుని నాయన, సాతాను క్రియలన్నీ కూడా తొలగించండి నాయన. ఆ
హృదయంలో తిరిగి నాయనా మీ వాక్యము జన్మింపజేయండి నా తండ్రి. వారు తిరిగి ఆనందముతో జీవించాలి. ఏ పాపమైతే వారిని బంధించిందో నా ప్రభువా, ఏ పాపమైతే వారిని పట్టుకుని ఉందో నా తండ్రి, అయ్యా బయటికి క్రిస్మస్ పండుగలాగా అన్నిటిని చేసుకుంటున్న ఆ పాపపు కార్యాలు వారిని వేధిస్తూ ఉంటాయి నాయన. అది ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయి నాయన. అది భయంకరమైన భయాన్ని తీసుకొస్తున్నాయి ప్రభా. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల హృదయములో, అయ్యో నీ బిడ్డల హృదయములో గూడు కట్టుకుని జీవిస్తున్న ఆ భయంకరమైన చీకటి దయ్యములన్నీ కూడా పారదోలండి నాయన. అయ్యా దయ్యములు పోవునట్లుగా నీ వాక్యము నీ బిడ్డల హృదయములో అయ్యా ఆ హృదయములోనికి నీ వాక్యాన్ని నాటండి నాయన. చీకటిని తొలగించండి నాయన. నీ బిడ్డలను స్వతంత్రులుగా మార్చండి. అనేకులకి దీవెనకరంగా మార్చమని తని నీతో కలిసి నడిచే గొప్ప జీవితం నీ బిడ్డలకు అందరికీ కూడా దయచేయమని సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలు మేలు ఆశీర్వాదాలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మెండైన ఆశీర్వాదాలతో దీవించునుగాక. ఆమెన్.